నమస్తే సార్. ఇప్పుడు కళ్యాణ్ గారికి ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఆయన బాధ్యతలు అయితే స్వీకరించారు కదా, ఏంటి మీ ఫీలింగ్? ఎప్పటి నుంచో జనసేన పార్టీలో ఉన్నారు, ఆయన అనుకున్న స్థాయికి ఇంకా వెళ్ళలేదని చెప్పేసి కొంతమంది అయితే అసంతృప్తులు అయితే ఉన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్ అయితే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లాగా కాకుండా సీఎం అన్న ఉద్దేశం ఒక్క డిప్యూటీ అనేది ఒకటే ఉంది కాబట్టి చంద్రబాబు గారు మాకు తెలిసినంతటిగా అంత ముందే అనుకున్నామంటే వాడికి నువ్వు వదిలేస్తాకనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే ఆయన చేస్తున్న ప్రవర్తన బట్టి అయితే మాకు ఆ ఫీలింగ్ అయితే పోయింది, పూర్తిగా పోయింది. ఆయన ఈక్వల్గానే చూస్తాం. ఓన్లీ ఒక డిప్యూటీ అని వాడి తగిలిచ్చాక తప్ప తత్వాన్ని అతిథిగా అన్ని అధికారాలు ఇచ్చినట్టే కనబడుతుంది. ముఖ్యమంత్రి అనేది మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఈయన చాలా కీలకంగా ప్రవర్తించారు కాబట్టి దానికి ప్రాధాన్యత. ప్లస్ ఏంటంటే ఆ కులస్తులు కూడా మొన్న రాజధానిలో ఆయన పెట్టారు. వాటి అసలు సీఎం పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి అనే ఇదిలో తీసుకొచ్చారు ఆయన. అది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు జనాలు ప్లస్ ఏంటంటే కులాల మధ్య అంతరం తగ్గించేశారు ఆయన. ఇదివరకు కాపు కమ్మ అనేబడి చాలా ఫైట్ జరిగేది. ఇప్పుడు వాళ్ళలో ఏంటంటే కొంత జగన్ పుణ్యం అనగానే ఉన్నా కానీ మొత్తానికి వాళ్ళకి ఏంటంటే అరే బాబు ఇది పద్ధతి అని ఆయన చెప్పి వీళ్ళు ఇప్పుడు ఈయన తప్ప వాళ్ళకి గత్యంతం లేదనుకోవాలి అనిపిస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ కులాలతో ఈయనకి సంబంధం లేదు అసలు. జనరల్గా కూడా ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఇదేంటంటే పదవుల కోసం అయితే మాత్రం కాదు, ప్రజారాజ్యం. చాలామంది ఏంటంటే వచ్చి వెళ్ళిపోతాం మాకు ఈ పదవులు ఆయన అసలు పదవుల కోసం అయితే మాత్రం ప్రజారాజ్యం కాదు. ప్రజారాజ్యం అనేది ప్రజల సేవ చేయడానికనే పెట్టింది ఆయన పవన్ కళ్యాణ్ గారు. చాలామంది అర్థం చేసుకోకుండా చాలా ఇదవుతున్నారు. ఈ జనరల్గా పార్టీలో పనిచేస్తా ఆ క్రమంలోనే పదవులు వస్తాయి, రాకపోతే అది వేరే విషయం. పనికి మాత్రం జనం మొత్తం సేవ చేస్తేనే ఆ తర్వాత ఆ క్రమంలో పదవులు ఇస్తామని చెప్పేసి. జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో రాష్ట్రం నిజంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం జూన్ 4న ఏర్పాటైంది కదా, ఈ గత కొద్ది కాలంలో కొత్తగా ఏమన్నా మార్పులు చేశారా? ఎలా ఉంది వాతావరణం అంటే ఏం చెప్పి మీకు కనబడుతూనే ఉంది కదండి. ఆయన తీసుకున్న నిమిషం నుంచే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం వర్క్ చేయాలి ఏంటి ఫైల్స్ మీద సంతకం చేయడం కానీ ఆ కార్యాచరణ కానీ ఇవాళ ఫైల్ మీద సంతకం చేసి 3 నెలల లోపల మొత్తం మళ్ళీ సమీక్ష చేస్తా అన్నారు. ఇంత స్పీడ్గా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గెలిచామా పడుకున్నామా లేచామా గెలిచాం కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనే సీన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు రిలాక్స్ అయిన సందర్భం ఏది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మౌలిక సదుపాయాలు లేవు, ఏం లేవు. పంచాయతీల దగ్గర చాలా ఇబ్బంది, పల్లెటూరులో ఇబ్బంది. వీళ్ళు మరి తొందరగా యాక్షన్ తీసుకోకపోతే అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆయన అందుకే ఏంటంటే అర్జెంటుగా 3 నెలల లోపల రోడ్లు కానీ వాటర్ ఇది కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కలెక్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారు. రేపటి నుంచి మళ్ళీ అమరావతి కూడా చంద్రబాబు గారు వెళ్తా అని చెప్పి అంటున్నాడు. ఆల్రెడీ నాకు తెలిసి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్ ఉన్నాయి. అవి 90-95% అయిపోయినాయండి. ఒక 5% చేయాల్సింది. అవి రేపటి నుంచి అసలు స్టార్ట్ చేసేట్టే ఉన్నారు అవన్నీ. ఇవాళ నారాయణ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. 4 నెలల పట్టుద్ది మేము టెండర్స్ పిలిచి దాన్ని ఇచ్చేయడం అని చెప్పేసి అని. నేను అనుకోవడం దానికన్నా ముందే వీళ్ళు కొంతమందికి ఇచ్చేసి వర్క్లు అవి కంప్లీట్ చేసేట్టున్నారు. జడ్జి క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా అని చెప్పి అంటున్నారు. చాలా స్పీడ్గా అయితే అవుతుంది. కిందసారి కూడా చంద్రబాబు నేను అనుకోవడం ఏంటంటే రాజధాని వచ్చే టర్మ్ చేయొచ్చులే మనమే ఉంటాము అనే ఉద్దేశంతో దాన్ని కొంచెం పడుకోబెట్టినట్టు అయింది. ఇప్పుడైతే ఆ సీన్ అయితే ఉండదు. ఎంత తొందరగా అయితే నిన్న కూడా స్టేట్మెంట్ 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్పేసి అని. ఇప్పుడు మాత్రం పోలవరం ఇదోటి కంపల్సరీ చేస్తారు. జనాలందరూ కూడా చాలా సౌకర్యంగానే ఉంటుందనేది మా ఉద్దేశం. అంటే అంబటి రాంబాబు ఇప్పుడు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చాలా తప్పు చేశాడు పోలవరం విషయంలో, అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటో కూడా నాకు ఇంకా ఒక అర్థం కాలేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా చూడొస్తుంటారు అంబటి రాంబాబు గారు? ఆడంత సవట్లే లేడని అనకూడదు కానీ బూత్ మాటలో ఆడంత ఏదో డ్రామా ఎట్టరాడు. అది డ్రామా ఎట్టరు తప్ప దేనికి పని చేయనోడాడు ఆయన. అసలు మొన్న ఎలక్షన్స్ ముందు పోలవరం ఏంట్రా బాబు అంటే పోలవరం సంగతి నువ్వు ఎత్తావేంటి అని చెప్పంటాడండి. ఆడ ఆ శాఖ మినిస్టర్ కదండి. ఆడి ఎంత పని అయింది ఏమైంది ఏంటి అది చెప్పాల్సింది పోయి దాన్ని అడుగుతావేంటి నువ్వెవడు ఏ తాలూకా ఏ పార్టీ తాలూకా అండి. ప్రతి ఒక్కడికి అది హక్కు ఉంటుంది పౌరుడిగా. అసలు నీకు ఆ పోలవరం సంగతి ఆడికి అసలు అవగాహన లేదు. ఏ మినిస్టర్కి ఉందండి జగన్ గారి ఏ మినిస్టర్? అసలు ముందు ఇది ఫండ్ రిలీజ్ చేసింది ఎక్కడ ఉందండి స్టేట్ గవర్నమెంట్ ఒకళ్ళకి కూడా. ఇప్పుడు జనరల్గా ఆ వైఎస్ ఏమంటాడు రాజశేఖర్ ఇది జగన్
నన్ను చూసే మీ అందరికి చేసింది ఓట్లు, నేను లేకపోతే మీరు లేరు అని చెప్పేసి అన్నాడు. ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. వాలంటరీ వ్యవస్థ కొంత ఉపయోగకరమైన కానీ ఎమ్మెల్యేకి జనాలకి గ్యాప్ వచ్చింది. అది పూడ్చాలంటే ఒక్కో ఎమ్మెల్యేకి నియోజకవర్గం వేజ్గా కొంత అమౌంట్ రిలీజ్ చేయాలి. 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి మీ నియోజకవర్గంలో ఏమున్నా ఇబ్బందులు, ఆ ఇబ్బందులు మీరు చేయండి అంటే అప్పుడు జనాలకి ఎమ్మెల్యేలకు కొంత కనెక్టింగ్ ఏర్పడేది. అసలు అది ఏమి లేకుండా కామ్గా కూర్చుని నేనే సగం ఇప్పుడు అదే సగస్వం అయింది. అంతే గుణసున్న డ్యూటీ పాతింగ్ ఆడు చేసింది ఏమి లేదు. ఒక బటన్ నొక్కేటప్పుడు నేనేం చదువుకోవాలా, నన్ను నుంచోబెట్టిన నొక్కుతా కదా బటన్ అనేది, అదంతా చెప్తున్నది. అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ప్లస్ ఆదాయం ఒక ఏమన్నా ఐటీ పర్సన్ కానీ ఒక ఉల్నాటిని బెదర పోతైపోయారు. ఒక ఐటీ పర్సన్ తెచ్చుకోలేదు, ఇంకొక పెద్ద ఇది అనేది ఏమి లేదు. అందువల్ల ఏంటంటే ఆదాయం లేదు రాష్ట్రానికి, ఆదాయం లేదు, సంక్రాంతికి పోయింది. ఇక వీడు చేసేది ఏమి లేదు. ఇప్పుడు ప్లస్ ఒకటి బయటపడుతున్నాయి కదండి, ఎవరిలో ఎంప్లాయీస్ని ఎంప్లాయీ కానోని కూడా తీసుకొచ్చి జీతాలు పే చేశారంట. కొన్ని కోట్ల రూపాయలు, అదే 500 కోట్లు రుషికొండ ఏంటండి ఇది, ఎవడన్నా చేసే పని అండి అది ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దానికి ఎందుకు ట్రోల్ చేయాల్సి వస్తుంది మీరు? అది ప్రభుత్వం మీరే వినియోగించుకోవచ్చు కదా, దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజావేది ఎందుకు పోతాం ఏంటంటే 8 కోట్ల రూపాయలు లేదు ప్రజావేదిక, అది దాన్ని రాగానే ఎందుకు కూలి చేశాడు? అది ఉపయోగించుకోడు. చంద్రబాబే చెప్పాడు, అరబాబు ఉపయోగించుకోండి రా అని చెప్పి. ఇప్పుడు ఎదుర్కోవాలటం తప్ప వీళ్ళు మాట్లాడేది ఇంకోటి అసలు సబ్జెక్ట్ లేదు, ఏం లేదండి. నువ్వు అంటే నువ్వు ఇది అని ఒక వర్డ్స్ తప్ప మీకు దమ్మున్న వాళ్ళు అయితే వైసీపీలో ఎవడు లేడండి. ప్రజా సమస్యల మీద మాట్లాడేవాడు కానీ, ప్రజా సమస్యల మీద స్పందించేవాడు కానీ ఎవడు లేడు. మీకు వీళ్ళకన్నా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కాటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం నారాయణ రెడ్డి వాళ్ళు చెప్పిందేంటి, వాళ్ళు మగవాళ్ళు నిజంగా దమ్మున్న వాళ్ళు. ఎలాగంటే మీకు గవర్నమెంట్కి 2 సంవత్సరాలు ఉందనగానే ముందుగానే వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏమన్నా కలెక్టర్ మీటింగ్లో కూడా చెప్పారు, మనం ఏమన్నా ఒక కొబ్బరి కొట్టామా, ఎక్కడన్నా ఓపెనింగ్ చేసామా, అది వాస్తవం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే నియోజకవర్గంలో మీకు హామీలు ఇస్తాడు, ఈ రోడ్డు వేస్తాను, ఈ పైప్ లైన్ చేపిస్తాను, లేకపోతే ఇంకోటి సౌకర్యాలు చేస్తాను, అది ఇది అంటాడు. ఆడు ఇప్పుడు వెళ్ళి ఏ మొహం పెట్టుకుని అడుగుతాడండి. వాళ్ళు వాస్తవంగా కొంచెం ఇది ఉన్నవాళ్ళు, మా మనసు ఈ మంచితనం ఉన్నవాళ్ళు ఏమి ఉండాలి బహుశా ప్రజా సంస్థ మీద. అలాంటి వాళ్ళు మాకు వాళ్ళకేం చెప్పి 1 కోటి రూపాయలు రిలీజ్ చేయడానికి తెచ్చాడు కదండి. పాపం ఆ కాటమరెడ్డి శ్రీధర్ ఒక వంతిన అడిగాడు, ఏం లేదు ఒక ఊరికి వంతిన అయ్యింది ఆ సంస్థ, దాని మీద వాళ్ళని అవాయిడ్ చేసి పాతింగాడు. అసలు ఇంతమందికి జగన్ గడి ఈ 151 మందిలో 100 మందికి అసలు ఆడు మొహం ఎలా ఉంటుందో ఆ ఇంటర్వ్యూ కూడా తెలిసి ఉంటుంది. బహుశా ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇది ఇచ్చేది ఉంటాడు, అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఎమ్మెల్యేలకి. ఈడు ఇంకా జనాలతో కనెక్టింగ్ ఏంటండి, అప్పుడు ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి 2019లో జగన్కి ఓట్లు వేసిన వాళ్ళు ఏంటి అంటే ఈడు బాబు అవినీతి పరుడు వైఎస్, ఆడు చక్కగా నవ్వుతా ఏది తీసుకొస్తా నీకింత నాకింత పంచుకు దిగారు. అప్పుడు ఆడు భయంకరంగా సంపాదించాడు. ఈ జగన్ గాడు ఆడికన్నా ఆడు బాబు అవినీతిలో. అందువల్ల ఏంటంటే ఈ ఎంప్లాయీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవడైనా కూడా మనం ఆడింది ఆట పాడిందే పాట ఏమన్నా చేసుకోవచ్చు, ఆడి పెద్ద కలగ చేసుకోవడం మనం డబ్బిచ్చి ఏమన్నా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వీళ్ళంతా అటు మొగ్గారండి. నేను 100% నేను అనుకున్నది అదేమైందంటే వీళ్ళందరినీ కొంతమందికి ఇసుక దోపిడీ, ఆ మైనింగ్ దోపిడీ, ఈ వైన్ అయితే అటు సొంతంగానే ఉంచుకున్నాడు. దీంతో ఎవరికి కొంతమందికి చెల్లుబాటు అయింది కానీ అందరికీ ఇది అవ్వాల. దీంతో ఏంటంటే ఈసారి జన్మలో కూడా అడిగి అయితే ఓటైతే వేయరు, జనాలు వేయరు. వాళ్ళు రాజకీయ పార్టీ ఉండదండి నాకు తెలిసి, ఉండదు. ఎలాగంటే మీకు రూలింగ్లో ఉన్నప్పుడే ఆడు ఎవరికి టచ్లో లేనోడు ఇప్పుడు ఇక అసలు ఈడు బతుకే బస్ స్టాండ్ అనుకున్నప్పుడు ఇక అసలు ఎవడు రాడు కదండి. కార్యకర్తల కోసం కొంత ఎక్కువ దృష్టి పెడతానన్నట్టుగా మాట్లాడుతుంది ఆ పార్టీ. ఇంకా ఇప్పుడు మీకు మొన్నటిదాకానండి, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఈ కొంత బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు ఏంటంటే ఈ అమౌంట్లు వేస్తున్నాడు గవర్నమెంట్ అదే వస్తే ఉద్దేశంతో వేశారండి. ఇప్పుడైతే ఆడు ప్రభుత్వం పోయింది, దానికి బాబుగా ఈ 4000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి మొగ్గాల్సిన అవసరమే లేదు జనాలు. ఇతనికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండటం కూడా గగనమే అవుద్ది నాకు తెలిసి. ఈ మొన్నటి దగ్గర దడిసి కొంతమంది ఉన్నాడు, వీడు ఉన్నాడు ఆ జోగి రమేష్ గారు ఒక ఎదవా కూడా అంబడిగాడు వీళ్ళు ఓపెన్గా చెప్పారు ఏమని పథకాలు తీసేస్తాం మాకు ఇది. చాలామంది నేను ఎలక్షన్ ముందు రేపల దగ్గర కూర్చునిపూడి కానీ ఇంకో చోటకి వెళ్తే ఎలక్షన్ దాకా మేము నటిస్తామే, ఎందుకంటే కొడుతున్నారు చెప్తే మేము కొడుతున్నారు లేదు పథకాలు తీసేస్తాడు ఓపెన్గా చెప్తున్నప్పుడు
చాలామంది ఎందుకు వచ్చింది కర్మ ఏమ్మా ఎలక్షన్కి ఇంకా నెల ఉందానికి వాళ్ళు 29 రోజులు రేపు 28 రోజులు రేపు 27 రోజులు 26 రోజులు లెక్క పెట్టుకుని వేసారండి జనాలు. ఆ ఉన్న పర్సెంటేజ్ ఉండదండి ఈడి జనాలు ఈసారి మంచిగా జరిగిద్ది అంటారు జనాలకి మాత్రం. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ కూడా అవినీతి అనేది చేయనివ్వరండి. రాగానే నాదెండ్ల మనోహర్ గారు చూశారు కదా, రావడం పడ్డారు, అందులో ఉన్న ఫ్రాడ్ ఏంటనేది చూపించారు. ఒక్కొక్క కేజీకి 100 గ్రాములు 50 గ్రాములు 60 గ్రాములు అని చెప్పేసి. ఇక ఫర్దర్గా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి పోటీగా తత్వంలో ఎవడ ఉన్నా కూడా అవినీతిని బయటపెట్టి సక్రమంగా పరిపాలన చేస్తారండి. అనుమానం అయితే ఏం లేదు. ఒకసారి దెబ్బతిని ఉన్నారు. ఆ దెబ్బ యొక్క ఫలితం ఏంటనేది చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఈసారి అయితే ఆ పొరపాట్లు అయితే ఏం చేయరనే మేము అనుకుంటున్నాము. చేయరు, అది చేయకూడదుగా. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన అన్న ప్రకారం ప్రజలకి ఏం సేవ చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. అలాగే తత్వాలుగా ఆయనే అన్నారు కదా, నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేలని నేను చేయడం కాదు ఆడితో కూడా పని చేపిస్తాను. ఆయన అదే మీటింగ్లో అంటాను. అదే మీటింగ్లో వైఎస్ఆర్ పార్టీని పాతాళను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన. అది భయంకరమైన డైలాగ్. అది మా సామాన్యం రోడ్డు మీద ఎవడైనా మాట్లాడవచ్చు, కానీ ఆయన అంత మాట అన్నారంటే దానికి తగ్గట్టుగానే భగవంతుడు కూడా సహకరించాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. ఆయన ఏమన్నారు, నేను చేస్తాను, నాతో పాటు చేపిస్తాను. అది డెఫినెట్గా చేపిస్తాను.